Hey guys, welcome back to our channel and this is my first vlog. సో పూరి ఫుల్ టూర్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనకి సామర్లకోట, రాజమండ్రి, వైజాగ్ నుంచి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ మనం కుర్దాకి వెళ్ళి అక్కడి నుంచి పూరికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి మనం బీచ్కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని స్టే చేయొచ్చు. స్టార్టింగ్ ప్రైస్ 800 to 1000 రూపీస్ ఉంటుంది. అది కాకపోతే టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో గోపీనాథ్ మఠ్ ఉంటుంది. ఇక్కడ 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్కి దగ్గరలో డార్మిటరీస్ కూడా ఉంటాయి. సో పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి గుండిచామాతను దర్శించుకోవడానికి అయితే వచ్చాను. కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. జగన్నాథుని రథం గుండిచామాత ఆలయం వరకు వచ్చిన తర్వాత మాత్రమే భక్తుల్ని లోపలికి అలౌ చేస్తారట. మనం రథయాత్ర సమయంలో మాత్రమే గుండిచామాతను దర్శించుకోవడం కుదురుతుంది. మిగిలిన సమయాల్లో ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇంద్రద్యుమ్న మహారాజ్ కలలో కనిపించి 3 చెక్కల సముద్రంలో కొట్టుకుని వస్తాయి, వాటితో విగ్రహం చేయించమని చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే కొద్ది రోజులకి 3 చెక్కల సముద్రం నుంచి కొట్టుకుని రావడం అయితే జరిగింది. కానీ చెక్కలతో విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి విగ్రహాలు చెక్కుతానని చెప్తారు. కానీ తానంతట తాను బయటకు వచ్చే వరకు ఎవరూ లోపలికి రాకూడదని కండిషన్ పెట్టి ఆయన లోపలికి వెళ్తారు. రోజులు గడిచే కొద్దీ గది నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో ఇంద్రద్యుమ్న మహారాజు భార్య అయిన గుండీచామాత తలుపులు తీయిస్తుంది. తలుపులు తీసి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. అసంపూర్ణంగా ఉన్న జగన్నాథుడు, సుభద్ర, బలరాముని విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అసంపూర్ణంగా ఉండిపోయాయని ఇంద్రద్యుమ్న మహారాజు బాధపడగా సాక్షాత్ జగన్నాథుడే కలలోకి వచ్చి దానిని అలానే ప్రతిష్ఠించమని చెప్పారు. సో ఇప్పుడు మనం పూరిలో ఆ విగ్రహాన్ని దర్శించుకుంటున్నాం. నేను ఇప్పుడు జగన్నాథుని ఆలయం దగ్గరికి వెళ్తున్నాను. ఆలయానికి వెళ్తుంటే మధ్యలోనే బలరాముని రథము, సుభద్రాదేవి రథం ఎదురయ్యాయి. జగన్నాథుని రథం జగన్నాథుని ఆలయం బయటే ఉంది. జగన్నాథుని ఆలయం ఎంత బాగుందో మాటల్లో చెప్పలేం. కానీ కెమెరాస్ అండ్ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. సో నేను బయట నుంచి మీకు టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను. మనకి ఈ టెంపుల్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం డే మొత్తంలో ఎప్పుడు కూడా ఈ టెంపుల్ నీడని ఎక్కడ చూడలేం. సెకండ్ వన్ వచ్చేసి గోపురం పైన ఎగురుతున్న జెండా ఎటు గాలి వస్తుందో అటు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. పైన ఉన్నటువంటి సుదర్శన్ చక్రం మనం ఎటువైపు నుంచి చూసినా సరే అది మన వైపు తిరిగినట్టే కనిపిస్తుంది. అది నేను కూడా టెస్ట్ చేశాను, 100% ట్రూ. మనకి టెంపుల్ లోపల ప్రసాదం పెడతారు, 100 రూపీస్ తీసుకుంటారు దీనికి. మనకి మొబైల్స్ అలో లేదు కాబట్టి మీరు మర్చిపోకుండా బై హ్యాండ్ క్యాష్ 100 రూపీస్ పట్టుకెళ్ళండి. 100 రూపీస్కి ఈ ప్రసాదం ఇస్తారు మనకి. జగన్నాథం దర్శనం అయిపోయిన తర్వాత 5 తీర్థాలను దర్శించుకుంటారు. ఒకటి రోహిణీకొండ, టెంపుల్ లోపలే ఉంటుంది. రెండవది మార్కండేయ పుష్కరిణి, 3 శ్వేతగంగ, 4 ఇంద్రద్యుమ్న పుష్కరిణి, 5 స్వర్గధార బీచ్. ఇంద్రద్యుమ్న పుష్కరిణి మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది, ఎవరిని అడిగినా చెప్తారు. శ్వేతగంగ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్నే. అండ్ మార్కండేయ పుష్కరిణి, స్వర్గధార బీచ్ ఆటో వాళ్ళని అడిగితే మనకి తీసుకెళ్తారు. దాంతోపాటుగా ఓంకారేశ్వర్ టెంపుల్, సాక్షి గోపాల్ టెంపుల్ కూడా తీసుకువెళ్ళమని చెప్తే తీసుకువెళ్తారు ఆటో వాళ్ళు. గుండిచామాత ఆలయం నుంచి జగన్నాథన్ ఆలయం మధ్యలో మనకి మౌసీమా టెంపుల్ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు దీన్ని విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. పూరిలో ఉన్న ప్లేసెస్ చూసిన తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కోణార్క్ అండ్ భువనేశ్వర్ కూడా వెళ్ళొచ్చు. మీరు పూరి బస్ స్టాండ్ నుంచి కోణార్క్కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అలా కాదు అనుకుంటే మనం ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు డైరెక్ట్ మనల్ని పూరి నుంచి కోణార్క్ అండ్ భువనేశ్వర్ తీసుకెళ్తారు. నెక్స్ట్ నేను కోణార్క్ అండ్ భువనేశ్వర్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలా తీసుకెళ్ళడానికి వాళ్ళు 280 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ 180 రూపీస్ మనకి అన్ని ప్లేసెస్ దగ్గర టికెట్స్కి ఛార్జ్ చేస్తారు. నేను ఇప్పుడు పూరిలోనే ది బెస్ట్ బీచ్ గోల్డెన్ బీచ్కి అయితే వచ్చేసాను.
సో ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ తీసుకుంటాడు. లోపల బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కూడా స్టే చేయొచ్చు, పూరి గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ దగ్గర. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా బాగుంటుంది, మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. న్యాచురల్గా గవ్వలతో చేసిన జ్యువెలరీ అయితే ఉంది, చాలా చాలా బాగా అనిపించింది ఇది. గోపీనాథ్ మట్ దగ్గర కూడా మనకి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో బీచ్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.